నిన్న రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య హై ఒక్టేన్ ఢీ జరిగింది. చెపాక్ స్టేడియంలో సీఎస్కే బ్యాటింగ్లో మొదట తడబడి 9 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులు చేసింది. ఇది వాళ్ల చెపాక్లో అతి తక్కువ స్కోర్. కేకేఆర్ స్పిన్ దాడిలో సీఎస్కే బ్యాటర్లు చిక్కుకున్నారు. చేజింగ్లో కేకేఆర్ అదరగొట్టింది. 104 పరుగులకు 2 వికెట్లు నష్టపోయి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అది కేవలం 10 ఓవర్లలో. ఇది సీఎస్కేకి వరుసగా 5వ ఓటమి. చరిత్రలో ఇలాంటిది మొదటిసారి. మ్యాచ్లో స్టార్ ఎవరంటే కేకేఆర్ స్పిన్ మాంత్రికుడు సునీల్ నరీన్. 4 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా కీలక వికెట్లు పడగొట్టాడు. ఇది అతని కెరీర్లో 16వసారి. వరుణ్ చక్రవర్తి, మొయిన్ ఆలీ కలిసి సీఎస్కే బ్యాటింగ్ ని చితక్కొట్టారు. 6 వికెట్లు తీసుకున్నారు. చేజింగ్ లో క్వింటన్ డీకాక్, వెంకటేష్ అయ్యర్ స్మార్ట్ బ్యాటింగ్ తో కేకేఆర్ ని విజయతీరానికి చేర్చారు. సీఎస్కే నుంచి శివం దూబే పోరాడాడు. కానీ 75 పరుగులకు 8 వికెట్ల వద్ద ఆశలు ఆవిరయ్యాయి. మ్యాచ్ తరువాత కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ, మా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ పిచ్ లో వాళ్లు మ్యాజిక్ చేశారు అన్నాడు. సీఎస్కే సారథి ఎంఎస్ ధోని మాత్రం నిరాశతో, మేం బ్యాటింగ్ లో మెరుగ్గా రాణించాలి. ఇది మాకు కట్టిన రోజు అని చెప్పాడు. ధోని తిరిగి కెప్టెన్ గా రావడం అభిమానులకు ఆనందమిచ్చినా ఈ ఓటమి గుండెను బరువెక్కించింది. ఈ మ్యాచ్లో వైరల్ మూమెంట్ ఏంటంటే ఎంఎస్ ధోని కెప్టెన్సీకి తిరిగి రావడం. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఆడకపోవడంతో ధోని మళ్లీ బాధ్యతలు చేపట్టాడు. చెపాక్ స్టేడియం ఒక్కసారిగా ధోని అంటూ మార్మోగింది. అయితే సీఎస్కే బ్యాటింగ్ కుప్పకూలడంతో అభిమానుల కళ్లలో నీళ్లు. సోషల్ మీడియాలో సీఎస్కే బ్యాక్ టు ఫామ్ అని ట్రెండ్ అవుతోంది. కానీ ఈ రోజు కేకేఆర్ డామినేషనే. రేపు మరో బిగ్ ఫైట్. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఢీకొనబోతున్నాయి. కేఎల్ రాహుల్ ఫామ్లో ఉంటే శుభ్మన్ గిల్ కౌంటర్ ఇస్తాడా? ఈ మ్యాచ్ రోమాంచనీయంగా ఉంటుంది. మీరు ఎవరి సపోర్ట్ చేస్తారు? కామెంట్ చేయండి.